రిలయన్స్ జియో ఉచిత సర్వీసుల కారణంగా టెలికాం పరిశ్రమ దాదాపు 20% మేర ఆదాయాన్ని కోల్పోయిందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జియో ఏకంగా టెలికాం రంగం అవుట్లుక్ నే అన్స్టేబుల్ గా మార్చేసింది. వెల్కమ్ ఆఫర్ తో మార్కెట్లో అడుగు పెడుతూనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఇతర టెలికాం కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తుంది. జియో రాకముందు మార్కెట్ ని ఏలిన భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ ఇప్పుడు క్రమంగా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలు చవిచూసిన ఈ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ నష్టాలు మూటగట్టుకోక తప్పదని ఈ రంగంలో నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో ఉచిత ఆఫర్ కొనసాగినంత కాలం వీటికి గడ్డుకాలం తప్పదని చెప్తున్నారు. జియో తన ఉచిత ఆఫర్ ను ఆపేసి డబ్బులు వసూలు చేస్తే తప్ప ఈ రెండు కంపెనీలకు మంచి రోజులు రావని పేర్కొన్నారు. జియో తన ఉచిత ఆఫర్ మార్చి వరకు పొడిగించడంతో ఇతర నెట్వర్క్ కంపెనీలు భారీగా నష్టపోయినట్టు తెలిపారు. జియో దెబ్బకు భారతీ ఎయిర్టెల్ ఆదాయం 55% క్షీణించినట్టు సమాచారం. ఐడియా 478, ఆర్కాములు 531 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి.